హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. గత 2-3 డేస్గా అందరినీ తెలుగు రాష్ట్రాల పేరెంట్స్ని అనుకోవచ్చు, భాష అర్థమైతే వేరే లాంగ్వేజ్ వాళ్ళని కూడా అనుకోవచ్చు. ఒక ఇన్సిడెంట్ మనలందరినీ కదిలిస్తుంది, భయపెడుతుంది, వణుకొచ్చేలాగా మాత్రం చేస్తుంది. సో ఒక 4.5 years అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ అనేది ఎక్కడ నిలబడ్డా, ఏం చేసినా, ఎక్కడ కూర్చున్నా అది మైండ్లోకి వచ్చేస్తుంది. మర్చిపోదామన్నా కూడా మనం మనసులో నుంచి వెళ్ళిపోవట్లేదు. ఎంతమంది తల్లుల చూసి భయపడుతున్నారు, ఎంతమంది కన్నీళ్ళు గారుస్తున్నారు. అండ్ కంప్లీట్గా ఒక రకమైన, అంటే ఏ ఏజ్తో సంబంధం లేకుండా ఒక రకం ముడుచుకుపోతున్నాం మనది మనమే. ఇలా జరుగుతుందా, ఇలా జరిగిందా, నిజమేనా, కాకపోతే బాగుండు, ఇలాంటి ఫీలింగ్స్తో ఉన్నాము. ఒకసారి అయింది 9 months బేబీ, అదైపోయింది. అప్పుడు ఏమైందో తెలీదు. ఇప్పుడు 4.5 ఏళ్ళ పిల్ల స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళిన అమ్మాయిలు ఎంత సేఫ్టీ, ఇదేనా జరుగుతుంది, మన పిల్లలకు జరిగితే ఏంటి అనేది ఎంత భయం అనిపిస్తుందంటే, ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నాను, వాళ్ళ బయట న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉన్నాను. బట్ పేరెంట్స్ కొన్ని ఛానల్స్ మాత్రం ముందుకు వస్తున్నాయి. ఏ రకంగా కూడా, అంటే పొలిటికల్ లీడర్స్ కానీ, మన మహిళా అధికారులు కానీ ఎవరు కూడా దాన్ని ఎందుకు మాట్లాడట్లేదు ఆ ఇష్యూ గురించి అనేది ఎప్పుడు డౌట్. అంటే ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఎందుకున్నారు వీళ్ళందరూ? మేమందరం మీకున్నామని భరోసా ఇస్తారు, ఓట్లు వేయించుకుంటారు, పొలిటికల్ ఇష్యూ మాట్లాడట్లేదు. మరి ఏమైంది వాళ్ళందరూ? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. అడగరా, స్కూల్ వాళ్ళని అడగరా, పేరెంట్స్కి సంబంధించి ఏంటి అడగరా? అంటే ఏదన్నా జరిగి మొత్తానికి పైకి లేచిపోతే పరామర్శించడానికి వస్తారా? అంటే వాళ్ళు అడగడం వల్ల దీన్ని వెనక్కి తీసుకురాగలుగుతాం, మారుస్తామని కాదు. బట్ ప్రతి ఒక్కరు ఒక వాయిస్, అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తే తొందరగా న్యాయం జరుగుతుంది. ఇందులో న్యాయం జరుగుతాడనుకుంటే నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఇందాకే ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను, వాళ్ళ లాయర్ మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరుగుతుందంటే, అంటే మళ్ళీ కోర్టులో అమ్మాయి వీడు అని చూపిస్తే, కన్ఫర్మేషన్ వస్తే ఒక 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందంట వాడికి. ఈ 20 ఏళ్ళు జైలు శిక్ష ఇలాంటి తప్పుకనేది ఏమో మరి. అర్థం కూడా అవుతలేదు. అయిపోతుందా? 20 ఏళ్ళు జైలు వేస్తే అయిపోతుందా? ఆ అమ్మాయి 8 years బతుకుతూ, ఇన్నేళ్ళు బతుకుతూ, కానీ ఇలాంటి జ్ఞాపకాలు ఎక్కడో ఒక దగ్గర వెన్నంటుంటే ఏంటి వాళ్ళ లైఫ్? లేదు, ఇప్పుడు అదే ఏజ్ ఉన్న పిల్లలు, లేదంటే ఎవరైనా సరే ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే ఎంత భయపడతారు. కొన్ని ఏళ్ళు ఇది వెంటాడుతుంది మనల్ని. నాకు చెప్పనీకి కూడా వస్తలే, కానీ ఇది కరెక్ట్ కాదు. ఆఫ్టర్ ఆల్, అంటే వీళ్ళందరూ ప్రూవ్ చేసి అంత చిన్న పాప చూపిస్తే 20 ఏళ్ళు జైలు శిక్ష, ఇది ఫైనల్గా జరుగుతుందని లాయర్ చెప్తున్నారు. అంటే 2 రోజుల నుంచి వీడికి ఏం జరుగుతుంది, ఏదైనా చేస్తే బాగుండు, ఏమన్నా అయితే బాగుండు, అంటే అందరికీ తెలిసేలా జరిగితే అది చూసి ఇంకొకరు చేయకుండా ఉంటారేమో, ఇంకొక ఇన్సిడెంట్ కాదేమో అని ఏదైతే ఆలోచిస్తున్నానో 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి, ఆ ఇంటర్వ్యూ చేశాక అవునా ఇట్లా అవుతుందా, దీనికి పనిష్మెంట్ ఇట్లా ఉంటుందా, వాడు నెక్స్ట్ రోడ్ కూడా చేస్తాడు. ఏముందిలే, 20 ఏళ్ళు మనం కట్టిన ట్యాక్సీలతో, మనం కట్టిన వాటితోటి జైలు నడుస్తాయి, వాళ్ళకి మళ్ళీ మనమే ఫుడ్ పెడతాం, మనమే పోషిస్తాం, 20 ఏళ్ళు వాడి లైఫ్ ఇస్తున్నాం. మళ్ళీ బయట పని చేయక్కర్లేదు, వాడు జైల్లో కూర్చొని ఆ ఫుడ్ తిని ఆ బట్టలు కట్టి ఎంజాయ్ చేస్తాడు సింపుల్గా. 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వాడిది ఏజ్ ఎంత ఉందో తెలియదు నాకు, ఏముంటుంది, ఆడు 40sలోనే ఎప్పుడో వస్తాడు బయటికి, మళ్ళీ వాడు లైఫ్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఇలాంటి జరగదని గ్యారెంటీ ఏంటి? పోనీ ఒకడిని చూసి
అరే ఇలా చేయొద్దు, ఇలా చేస్తే ఇంత కఠినంగా ఉంటుంది శిక్ష అనేది అసలు ఎక్కడ కనపడుతుంది? ఇంపాసిబుల్. చాలా ఈజీగా ఎస్కేప్ అవుతున్నారు. 20 ఏళ్ల కాలంలో వాడికి బెయిల్ రాదని గ్యారంటీ ఏంటి? బయటికి రావడానికి గ్యారంటీ ఏంటి? మళ్ళీ రిపీట్ కాదని గ్యారంటీ ఏంటి? చట్టాన్ని ప్రశ్నిస్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ చట్టాన్ని ప్రశ్నించడం కాదండి. అంటే ఒక మదర్గా, ఒక లేడీగా వ్యవస్థలో ఎంత సెక్యూరిటీ ఉంది? భయం అనేది లేదు కదా. భయం ఎక్కడ భయపడుతున్నారు మీరు? చట్టాన్ని అందరు గౌరవిస్తారు, బట్ చట్టము ఇలాంటి తప్పులు చేస్తే ఇట్లా ఉంటుందని ఎందుకు భయపెడతలేరు మీరు? ఆపేస్తున్నారు అక్కడే. ఇప్పుడు వాడు ఎంత రిలాక్స్ అయిపోయి ఉంటాడంటే, ఏముందిలే మా అంటే 15-20 ఏళ్ళు శిక్ష పడుతుందని వాడికి కూడా తెలిసిపోయి ఉంటుంది. తెలిసిపోయి వాడు రిలాక్స్గా ఉన్నాడు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఏందో చూస్తుంటే గడిచిపోతుంది. ఓకే, నేను 40స్లోకి వస్తా, 45స్లోకి వస్తా, పెళ్ళి ఆ టైంకి వస్తా, మళ్ళీ లైఫ్ ఎంజాయ్ చేస్తా. వాయిస్ రేజ్ చేయకపోతే, మనం గనక అడగకపోతే ప్రతి ఇన్సిడెంట్ ఇలాగే ఉండిపోతుందేమో. వాళ్ళకి జరిగే న్యాయం అంతేనా? ఒక పాప ఎట్లా ఫేస్ చేసి ఉంటుంది అట్లాంటి సిచ్యుయేషన్ను? ఎన్ని రోజులు ఏం చేసి ఉంటుంది? ఇంటర్నల్గా అమ్మ ఎంత సఫర్ అయి ఉంటుంది? వాడు మనిషా, పశువా, వాడిని చూసినట్టు ఉన్న వెనుకున్నోళ్ళు ఏంటి అనేది పక్కకి పెడితే, అంటే ఇంత చిన్న పనిష్మెంట్తో ఇట్లా వదిలేస్తారా వాడిని? మ్యాక్సిమం 20 ఏళ్ళు అంటే అది కూడా దారుణమైన విషయం ఏంటంటే, ఇంత ఎవిడెన్స్ దొరికినా, ఇంత చేసినా ఆ అమ్మాయి అంట మళ్ళీ కోర్టులో వాడిని వేలెత్తి చూపియాలంట. ఇది న్యాయంగా ఉందా మనకి? స్కూల్లో కూడా మనకు సేఫ్టీ లేదే. చాలామంది చాలా రకాల కామెంట్ చేస్తుంటారు, లేడీస్ ఇట్లుంటే అట్లుంటే. అన్నీ వదిలేయండి. స్కూల్ డ్రెస్ వేసుకొని ఏమి తెలియని ఒక పాప మీద కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి, దానికి కూడా జనాలు చూస్తుండగా మీరు ఒక పనిష్మెంట్ ఇవ్వలేకపోతే ఎవరిని భయపెడుతున్నారో నాకు తెలియట్లేదు. ఈ ఇన్సిడెంట్ వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు అయిపోతే తర్వాత మాట్లాడడం తెలుసా? ఎవ్వరం మాట్లాడడం, మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతుంటాం. మళ్ళీ కొత్త ఇన్సిడెంట్, ఎందుకంటే ఎవరికి భయం లేదు కదా. ఏం జరుగుతుంది? ఆఫ్టర్ ఆల్ పడితే జైలు శిక్ష. దానికి మించి చట్టాలు ఏం తేలేరా ఇలాంటి విషయాల్లో? ఇన్నిటికి ఫైట్ చేస్తారే. వ్యవస్థని ఇట్లా చేయాలనుకుంటారు, అట్లా చేయాలి, లీడర్లు ఉంటారు, అందరూ ఉంటారు. అంటే కళ్ళ నీళ్ళు ఏడ్చేసి ఇట్లా అంటే డ్రైగా అయిపోయి ఇట్లా ఉండిపోతున్నాం. ఆ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, అసలు ఆ పిల్లలు ఊహించుకుంటే అసలు ఏంటి అంటే వీళ్ళకి బయటకు వచ్చింది. బట్ ఇంకెంతమంది అమ్మాయిలు అట్లా జరిగింటుంది కదా, ఎంతమందిని చేసింటాడు వాడు నిజంగా. వీళ్ళతోనే ఎందుకు ఆపేసింటాడు? ఈ సంవత్సరమే ఎందుకు ఆపేసింటాడు? లాస్ట్ ఇయర్ జరిగిండొచ్చు, లాస్ట్ ఇయర్ జరిగిండొచ్చు. ఈ 2 నెలలుగానే చేస్తున్నాను ఎట్లా అంటారు మీరు? ఏం చేస్తా, ఏం ప్రూఫ్ తోటి అంటున్నారు 2 నెలలుగానే జరిగింది, లేదంటే ఒక్క అమ్మాయి మీదనే జరిగింది, 2 అమ్మాయిల మీదనే జరిగిందని ఏం ప్రూఫ్ ఉంది వీళ్ళందరికీ? వాడు మెంటల్లీ వాడు అలాంటి వాడైనప్పుడు ఏం చేయలేకుండా ఉంటాడు. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ, అంటే ఎవ్రీ ఇయర్ మన టార్గెట్ ఏంటంటే ఆ ఏజ్ పిల్లల్ని టార్గెట్ చేసేసి ఉంటాడు. అసలు ఇట్లెందుకు ఆలోచించట్లేదు? అసలు వాడిని ఇప్పుడు కూర్చోబెట్టి ఏం చేస్తారు? ఏం ప్రూఫ్ చేస్తారు మీరు? ఒక మెడికల్ ప్రూఫ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ప్రూఫ్ అయిపోయినాక మళ్ళీ వాడిని అమ్మాయి ముందల వాడు నిలబడతాడంట, వాడిని గుర్తుపడుతుందంట. అది నవ్వాలా, ఇలాంటి సమాజంలో ఉన్నందుకు బాధపడాలన్నా అర్థం కావట్లేదు. వాడిని కాపాడాలంట. ఈ సిచ్యుయేషన్ను జనాలు మర్చిపోకుండా వాయిస్ రేజ్ చేసి ఓరెత్తేటట్టు అక్కడ దాకా వెళ్తే కానీ దీనికి ఏదో పనిష్మెంట్ ఉండదేమో. అప్పుడు దిశ దాంట్లో అదే జరిగింది. 4 రోజులు అయిపోయిందేమో, అయిపోయినాం, మర్చిపోయినాం. బట్
మనకు ఒక ఎవిడెన్స్ కనబడ్డది, ఆహా వీడికి ఇది పడ్డది శిక్ష, ఓకే, బట్ అయినా మారలేదు. ఇది జరిగితే ఏంటి అంటే చచ్చిపోతేనే అక్కడ దాకా వెళ్తారా? ఎదుటి మనిషి ప్రాణంతో సహా చంపినప్పుడే అలాంటిది జరిగింది. వీటికి ఏమి ఉండదా? ఇంకా మానసికంగా చంపడం అనేది ఇంకొకటి ఉండదా రిజల్ట్? స్కూల్లోనే కాదండి, యాక్చువల్గా మన చుట్టూ, మన ఇళ్ళల్లో, మన బంధువుల్లో, తెలిసిన వాళ్ళది కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ బోల్డ్ జరుగుతుంటాయి. మన పిల్లలు ఎక్కడున్నా చట్టాలు ఇంతే పనిచేస్తాయి, ఇంతే లిమిటెడ్ ఉంటాయి అంతే. వాటిని మనం ఏం ఎందుకంటే మనం చేతగాని వాళ్ళం కాబట్టి వ్యవస్థను మార్చలేం, చట్టాలను మార్చలేం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చలేం. బట్ మనం సఫర్ అవ్వాల్సిందే, 100% సఫర్ అవ్వాల్సిందే. ఇలాంటివన్నీ కూడా కంకణం కట్టుకొని పోయి ఏం చేయలేం కదా, చేత కాదు కదా మనకు. ఒక్కొక్కరికి నిజంగా మనకు ఆ శక్తి ఉండి అవకాశం వస్తే ఏం చేస్తామో మనకు తెలుసు. ఊహించుకోనికనే ఇట్లుంది, అసలు అమ్మాయి ఎట్లా అనుభవించుంటుంది, ఎంత సఫర్ అయి ఉంటుంది అనేది నిద్ర పట్టట్లేదు అసలు నాకు. నిన్నటి నుంచి మీతో మాట్లాడాలి, మీతో అని కాదు, మాట్లాడాలి. అందరూ మాట్లాడితేనే బయటకు వస్తుంది, అందరూ మాట్లాడితేనే ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ పెయిన్ తగలాలంటే అందరము మాట్లాడాలి. ఇంట్లో కాపాడుకోవాలా, బయట కాపాడుకోవాలా. నువ్వు ఇక్కడున్న మనం కాపాడుకోవాలంటే మనం చేసే డ్యూటీలో సగం పర్సెంట్ ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవాలా, మన పిల్లల్ని కాపాడాలి, ఇంతే. ఇంకా అంటే ఆ వ్యవస్థ అట్లనే ఉంటుంది. మీరు మిమ్మల్ని కాపాడుకోండి, మీరు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ఉందాం. ఎంత పిల్లల్ని ఎక్కడ ఆడుకున్నా, ఏం చేసినా మీ దృష్టిని మాత్రం అటువైపు ఒకటి ఉంచండి. ట్రస్ట్ బట్ వెరిఫై. అందరినీ ఆడుతుంటారా చూడండి, బట్ నమ్మకంతో, అంటే నమ్మకం లేకుంటే ఇంకెక్కడికి పంపించలేం. మనం నమ్మాలి, బట్ వెరిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడికి వెళ్ళినా సరే, ఏదన్నా కోచింగ్ క్లాసెస్ పంపిస్తుంటాం, అక్కడ పంపిస్తుంటాం, ఇక్కడ పంపిస్తుంటాం, ఇంట్లో ఉంటాం, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు. అందుకే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఏదైనా దగ్గరికి వచ్చి ఏదైనా విషయాలు చెప్తున్నప్పుడు కానీ, నేను కూడా చేస్తుంటా అప్పుడప్పుడు. కళ్యాణ్ చాలా జాగ్రత్తగా వింటూ ఉంటాడు. వాళ్ళు ఏం చెప్పినా వినాలి మనం. ఆ చిన్న విషయం, పెద్ద విషయం, ఫ్రెండ్స్ విషయాలు, పెన్సిల్ విషయం, పెన్ను విషయం, పక్కన ఏం జరిగిందన్న విషయాన్ని వాళ్ళు వచ్చి రాగానే మనకు చెప్తూ ఉన్నప్పుడు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని విందాం. ఫస్ట్ విన్నప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే ఏదైనా సరే దగ్గరికి వెళ్తే వింటారు, చెప్తే వింటారు అన్నప్పుడు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా మన దగ్గరకు వచ్చి చెప్తారు. వినండి, నమ్ముదాం మన పిల్లల్ని మనం. వాళ్ళు ఏ భాషలో చెప్తారు, వాళ్ళ బాధ ఎట్లా చెప్తారు అనేది తెలియదు. వాడు చెప్తే ఏం చేస్తాను భయపెట్టిండు, అమ్మాయి అంత ఓపెన్ అప్ కాలేకపోయింది. అందరినీ నమ్ముదాం, ఇక్కడికి పంపేయలేకుండా మూసిపెట్టలేం కదా. సో అన్ని ప్లేస్లకు వెళ్ళాలి, అన్నీ నేర్పించుకోవాలి, వాళ్ళని బాగు చేయాలి, మనం ఉండాలి. ఒక్కొక్కరిని, ఒక్కొక్క లేడీని కలిపితే ఒక్కొక్క ఇన్సిడెంట్స్ ఉంటాయి వాళ్ళకి సఫర్ అయినాయి అన్నీ కూడా. అందులో ఎవ్వరూ అతిథులు గారు. సో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉందాం. ఇంట్లో, బయట, స్కూల్లో అందరినీ నమ్ముదాం, బట్ వెరిఫై చేసుకుందాం. ఓకే, ఇది అందరూ కూడా వాయిస్ రేజ్ చేయండి. మన బాధ ఏంటో చెప్పండి. ఒకరు చెప్తే ఒకలాగా, ఇద్దరు చెప్తే ఒకలాగా, ముగ్గురు చెప్తే ఒకలాగా, బట్ కొన్ని లక్షల మంది చెప్తే ఇంకొకలాగా ఉంటుంది కాబట్టి. సో సిన్సియర్ రిక్వెస్ట్, సోషల్ మీడియాకు మించిన పవర్ లేదు, సోషల్ మీడియాకు మించిన వాయిస్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు దీని గురించి వాయిస్ రేజ్ చేసి మన ప్రాబ్లమ్ని చెప్దాం. అట్లీస్ట్ మన ప్రాబ్లం చెప్పుకునే రైట్ అవుతుంది కదా మనకి.
సో ఇంతకుమించి ఏం లేదు. ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్ అండ్ సపోర్ట్ పేరెంట్స్కు. థ్యాంక్ యూ.